నేను ఒక జర్నలిస్ట్‌ని. సహజంగా అయితే ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసి వీడియో చేయకూడదు. కానీ చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ నాయకుడి ఆలోచన విధానం రాష్ట్రాన్ని తగలబెట్టేలా, ప్రజల్ని విభజించేలా ఉంది. ఎందుకోసం? ఆయన అధికారం కోసం. ఆయన చేతిలోకి అధికారం వెళ్ళటం కోసం ప్రజల్ని విడదీసి, అవసరమైతే రాష్ట్రాన్ని తగలబెట్టి, రాష్ట్రంలో గొడవలు క్రియేట్ చేసి, ఆ గొడవల ఆ మంటల్లో చలిగాచుకుంటూ అధికారాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి, మరి ఆ తప్పుని ఎక్స్‌పోజ్ చేయాలి గదా! ఆ తప్పుని ప్రజల ముందు పెట్టాలి గదా! పెట్టే ధైర్యం ఒక జర్నలిస్ట్‌గా నేను అలా ఉండాలి గదా! అందుకనే తప్పని పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు మరీ దారుణంగా ఉంది కాబట్టే ఆయన్ని టార్గెట్ చేస్తూ వీడియో చేయాల్సొస్తుంది. ఆయన ఆలోచన ఎంత దారుణంగా ఉంది అంటానికి మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. లేటెస్ట్‌గా అయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండటానికి వీల్లేదు, మావిగానే ఉండాలి అనేది మా ఆలోచన అని జగన్ గారు చెప్పారు. నిజానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆలోచన 3 క్యాపిటల్స్. ఇప్పుడు కొత్తగా మావిగన అంటున్నాడు. అంటే మచిలీపట్నం మీద, గుంటూరు మీద, విజయవాడ మీద ఉన్నట్టుండి జగన్‌కి ఎందుకు ప్రేమ వచ్చింది? నిజానికి ఈ 3 నగరాలని కలిపి రాజధానిగా తయారు చేయాలనే ఆలోచన జగన్‌కి ఉండి ఉంటే 2019 నుంచి 2024 మధ్య ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉండేవాడు. కానీ అప్పుడు చేయింది, అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఉన్నట్టుండి ఈ 3 నగరాల మీద ప్రేమ ఎందుకు వచ్చింది? ప్రేమ ఎందుకు వచ్చిందంటే ఇక 2, 3 కారణాలు. ఒకటేమో అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయాలి. ఎందుకు? ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళకి రేపు జగన్ వస్తే రాజధాని మార్చేస్తాడు అనే సంకేతం వెళితే బెటర్‌గా. పెట్టుబడులు బెటర్‌గా, రిస్క్ తీసుకొని అయితే బెటర్‌గా. ఆల్రెడీ జగన్‌ని చూసారు వాళ్ళు. జగన్ ఒక డిస్టర్బెన్స్డ్ క్యాండిడేట్ అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు జగన్ మావిగానే అంటున్నాడు, అమరావతి కాదంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని. రేపు జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతిలో పెట్టుబడి పెట్టినా సరే ఇబ్బంది అవుద్ది అనే ఆలోచన వస్తే ఎవడు పెట్టుబడి పెట్టడు. అంటే అమరావతిలో పెట్టుబడులు ఆపటం, దానికోసం జగన్ చెప్పిన మాట ఒకటి. రెండోది, అక్కడ ఉన్నటువంటి విజయవాడ నగర ప్రజలకు, గుంటూరు నగర ప్రజలకు, మచిలీపట్నం ప్రజలకు అండ్ ఈ అమరావతి 29 గ్రామాలకి మధ్య తగాద పెట్టాలి. ప్రజలు కొట్టుకోవాలి, జుట్టు పట్టుకోవాలి ప్రజలు. దాన్ని చూసి జగన్ తప్పట్టు కొట్టుకుంటాడు. ఈ 2 వర్గాలు కొట్టుకున్నప్పుడు ఏదో ఒక వర్గం జగన్ వైపు వెళ్ళిద్ది కదా. ఇది జగన్ ఆలోచన. ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. ఆ మావిగన్ అనే అంశాన్ని డీకోడ్ చేస్తే తేలేవి ఇవి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకో అంశం. ఇప్పుడు ప్రశ్నారావును అరెస్ట్ అయ్యాడు. జడా శ్రవణ్ మీద కేసు బుక్ అయింది. వీళ్ళు ఎందుకు ఇంత గట్టిగా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేస్తున్నారు, ఇంత గట్టిగా ఎందుకు రెచ్చిపోతున్నారు అంటానికి ఇప్పుడు జడా శ్రవణ్కి సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ అయింది. మహాసేన రాజేష్ లీక్ చేశాడు, అది బయట పెట్టాడు. ఆ ఆడియో చూస్తే మీకే అర్థమవుద్ది ఎంత దారుణమైన కుట్ర అంటే. ఇప్పుడు ఏలూరు దళిత క్రైస్తవ శంకారామం సభలో చంద్రబాబు నాయుడిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని అండ్ కొంతమంది అంటే రఘురామకృష్ణరాజుని, వీళ్ళందరి మీద టార్గెట్ చేస్తూ మాట్లాడారు వీళ్ళు. ఎందుకు అంత గట్టిగా రెచ్చిపోయారు అంటే వీళ్ళకి అరెస్ట్ కావాలని కోరికొచ్చింది. వీళ్ళు అరెస్ట్ కావాలి, వీళ్ళ అరెస్టుని కొంతమంది రాజకీయం చేయాలి. పైగా ఎలాంటి రాజకీయం? బస్సులు తగలబెడతారట, రైలు తగలబెడతారట. ఏది మళ్ళీ వీళ్ళకు ఉదాహరణ ఉంది. 2019 కంటే ముందు అప్పుడు కాపు ఉద్యమం జరిగింది కదా ముద్రగడ గారి నాయకత్వంలో. ఆ కాపు ఉద్యమంలోకి కొంతమంది వైసీపీ నాయకులు దూరి అప్పుడు కనుక రైలును తగలబెట్టి దాంట్లో నుంచి రాజకీయ చలిగాచుకొని వైసీపీని ఎలా అయితే అధికారంలో తీసుకొచ్చారో, ఇప్పుడు ఈ దళిత అనేటువంటి కార్డు పెట్టి వీళ్ళని ముందు పెట్టి అలాంటి కథే నడపాలంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ కావాలి. వీళ్ళు అరెస్ట్ కావాలంటే వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ ప్రయత్నం ఇక్కడ 2-3 రకాల లాభాలు. ఒకటేమో క్రైస్తవ మతానికి, హిందూ మతానికి మధ్య తగాదు పెట్టడం. ఇక్కడ దళితులకు, ఇతర సెక్షన్స్కు తగాదు పెట్టడం. ఇది 2. తర్వాత ఘర్షణ క్రియేట్ చేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేయటం. మళ్ళా దళితుల్ని ఈ ప్రభుత్వం వేధిస్తుందని ఒక సింపతిని క్రియేట్ చేయటం. ఈ రకరకాల ప్లాన్లు. మళ్ళా నిజానికి దళితుల మీద జగన్కి ఏమైనా ప్రేమ ఉంటుందా అంటే, నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబు చేతుల్లో ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు. అతను ఎప్పుడైనా జగన్ పరామర్శించాడు ఆ కుటుంబాన్ని? ఆ సుబ్రహ్మణ్యం వైసీపీ కార్యకర్తే. మళ్ళా
చంపినటువంటి అనంతబాబుని పక్కన పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఎమ్మెల్సీ పదవిలోనే ఉన్నాడు అనంతబాబు, వైసీపీలో అఫీషియల్ నాయకుడు. ఇంకా ఇప్పుడు అతని కోసం వైసీపీ న్యాయ పోరాటం చేస్తుంది, అతని బయట తీసుకురావడం కోసం జైలు నుంచి. ఇప్పుడు జైల్లో ఉన్న అనంతబాబు తరపున వైసీపీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఈ సాక్షులతో బేరసారాలు ఆడుతున్నాడట, ఆ కేసు వీగిపోయేలా చేయడం కోసం. వీళ్ళకి దళితుల మీద ప్రేమ ఉంటుందా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా చంపారో మీ అందరికీ తెలుసు. చివరికి జగన్ కారు కింద పడి ఒక దళితుడు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళలేదు. ఇప్పుడు యాక్సిడెంటల్గానే అతను పడి ఉండొచ్చు, జగన్ గారు కావాలని తొక్కిచ్చాడో నేను అన్ను, కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్ళాలిగా. ఇక్కడ దళితుల మీద ప్రేమ లేదు ఆయనకి. కానీ అవకాశాన్ని బట్టి ఒక సెంటిమెంట్ రాజేసి ఇప్పుడు ఈ జడశ్రీవనో లేదో ఈ ప్రశ్నారావునో అరెస్ట్ అయితే దాని ద్వారా దళితుల మీద ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అన్న దాన్ని క్రియేట్ చేయడానికి మాత్రం దళిత అనే పదం వాడుకుంటాడు. సో ఇది అంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడానికి వీళ్ళు ఏ రకంగా సిద్ధమయ్యారు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మెగా డిఎస్సి ఉందండి, మెగా డిఎస్సిలో జగన్మోహన్ రెడ్డి గారు అనుమానాలు లేవనెత్తారు. అనుమానాలు లేవనెత్తి తప్పుగా, దానికి కొద్దిగా ఆధారాలు చూపించాలిగా. ఇప్పుడు న్యాయ పోరాటం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే, కానీ న్యాయ పోరాటంకి పెద్దగా ఏమి ఆయన ఇంట్రెస్ట్ చూపడు. రాజకీయ పోరాటం, వీధి పోరాటం. ఎందుకు అంటే అనుమానాలు లేవనెత్తడం ద్వారా జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాని వాళ్ళకి మధ్య తగాదు పెట్టడం. ఇప్పుడు జాబ్ రాని వాడికి, జాబ్ కొద్దిలో మిస్ అయిన వాడికి సహజంగా ఏదో ఒక అసంతృప్తి ఉంటుందిగా. ఆ ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి అంటే ఈ రెండు వర్గాల మధ్య గొడవ పెట్టాలి, జాబ్ వచ్చినోడికి జాబ్ రానోడికి మధ్య. మళ్ళీ ఒక దశలో దీంట్లో కులాన్ని తీసుకొచ్చారు. కమ్మ వాళ్ళకే ఏదో స్పోర్ట్స్ కోటా కింద అన్ని పోస్టులు ఇచ్చేశారని ఒకదాన్ని తీసుకొచ్చారు. ఇది పచ్చి అబద్ధం. ఆ పచ్చి అబద్ధం మనం లెక్కలతో సహా చెప్పాం. అసలు కమ్మ సామాజిక వర్గం కంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ పోస్టులు వచ్చినాయి, అంటే ఒక పోస్టింగ్ ఎక్కువే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి. ఆ మాటకు వస్తే ఈ స్పోర్ట్స్ కోటాలో ఓసీలో ఎక్కువ పోస్టులు కొట్టింది కాపు సామాజిక వర్గం. అది లెక్కలతో సహా చెప్పాం మనం. ఎక్కువగా బీసీలకు వచ్చాయి, బీసీల తర్వాత ఎస్సీలకు వచ్చాయి, ఎస్సీల తర్వాత ఎస్టీలకు వచ్చాయి, ఎస్టీల తర్వాత ఓసీలకు వచ్చాయి, ఆ ఓసీల్లో కూడా కాపులకు ఎక్కువ వచ్చాయి, తర్వాత రెడ్డిలకు వచ్చాయి, తర్వాతే కమ్మలకు వచ్చాయి. లెక్కలతో సహా మనం చెప్పాం. కానీ జగన్ ఆలోచన ఉంది ఇక్కడ, జనం లెక్కలు పట్టించుకుంటారా, జనం వాళ్ళు జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు. ఎందుకంటే కులం మతం అనగానే ఎవరిలోనైనా సహజమైన చిన్నపాటి ఫీలింగ్ వస్తుంది కదా. కులం మతం అనేది రెచ్చగొట్టడానికి అవకాశం ఉన్న భావోద్వేగాలు. ఇది జగన్కి బాగా తెలుసు. అంటే ప్రజల మధ్య ఘర్షణ పెట్టడానికి జగన్ ఎంతలా సిద్ధపడుతున్నాడు అంటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. ఇంకా నేను చాలా ఇష్యూస్ తీసుకోవచ్చు, కందుకూరు ఇష్యూ తీసుకోవచ్చు, ఈ పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ తీసుకోవచ్చు, అన్నీ మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. కానీ అంటే జగన్ దాంట్లో ఫెయిల్ అవుతున్నాడు కదా అంటే జగన్ ఆలోచన ఏంటంటే 10 కుట్రలు చేస్తే 9 ఫెయిల్ కావచ్చు, ఒకటి సక్సెస్ అవుద్దిగా. అందుకనే ఒకటి ఫెయిల్ అయినా సరే మరి ఇంకోటి వదులుతున్నాడు. ఇప్పుడు నేను గాది సాయికృష్ణ కేసు, దీంట్లో కూడా కులాన్ని లాగే ప్రయత్నం చేశాడు. నిజానికి మీరు ఒక విషయం ఆలోచించండి, ఆ గాది సాయికృష్ణని లాకప్ డెత్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఆ సిఐ నాగరాజు, అతను కాపు కులం కాకపోయి ఉండుంటే, అతను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ కులం అయ్యి ఉండుంటే రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. చేసేవాడు జగన్ ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యేది. కానీ జగన్ దురదృష్టం కొద్దీ అతను కూడా కాపీ అయ్యాడు. ఇద్దరు కాపులు అయ్యారు. అంటే చంపాడు అనుకుంటున్న వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు కాపులు అయ్యారు. కాబట్టి కుల రాజకీయం నడవలే. పైగా ఈ గాది సాయికృష్ణ మదరు జగన్ కోఆపరేట్ చేయలే. నా కొడుకు జీవితాన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి దండం పెట్టి మరీ చెప్పింది. ఇంతకుముందు పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా వాళ్ళ భార్య అదే చెప్పింది. ఆయన మరణాన్ని వివాదం చేయొద్దు, రాజకీయం చేయొద్దు అని దండం పెట్టి చెప్పింది. నిజంగా ఆ కుటుంబాలకు, ఆ మహిళలకు మనం దండం పెట్టాలి. నిజానికి వాళ్ళు కూడా వైసీపీతో టైఅప్ అయి ఉండుంటే, ఆ బాధలో ఉండి వైసీపీ ట్రాప్లో పడి ఉండుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయడానికి వైసీపీ రెడీగా ఉంది. ఇంత నీచమైందండి అధికారం కోసం. ఇంత నీచమా, ఇంత దారుణమా? ఏం చేశామో చెప్పుకోవాలి, ఏం చేస్తామో చెప్పుకోవాలి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయట్లేదో చెప్పాలి. అంతేగాని ఇదేంటి, మన ప్రెస్ మీట్లో కూడా అండి, జగన్ ప్రెస్ మీటు, నేను ఫస్ట్ రైతుల సమస్యలు మాట్లాడినప్పుడు నేను మంచి ప్రెస్ మీట్ చాలా బాగా వస్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా చాలా బలంగా మాట్లాడుతున్నాడు, మావిడి రైతుల గురించి మాట్లాడాడు, ఇంకా చాలా ఇష్యూస్ పొగాకు మాట్లాడాడు, ఇంకోటి మాట్లాడాడు అనుకున్నా నేను. కానీ వెంటనే ఎప్పుడైతే మావిగన్ టాపిక్ వచ్చిందో, జగన్
తన సహజ శైలికి తగ్గట్టుగానే మాట్లాడాడు అన్నది అర్థమైపోయింది. ఏమనాలి, ఇలాంటి నాయకుడిని ఏమనాలి? ఇక్కడ మీ కామెంట్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.